సో గైస్, కొంతమంది నాన్ కోడింగ్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. లైక్ ఏదైతే కోర్సు అంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, బట్ కోడింగ్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. సో కోడింగ్ వద్దు, కోడింగ్ లేకుండా మాకు మంచి కోర్సెస్ ఏదైనా కావాలి అనుకుంటే నేను కొన్ని కోర్సెస్ చెప్తాను, అవి నేర్చేసుకోండి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్డే HCM, అది కోడింగ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిట్రిక్స్ అదొకటి. అండ్ ఇంకొకటి నెట్వర్కింగ్ కావచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు. ఓకే, సో వీటిలో అండ్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. లేదు మాకు కొంచెం ఐడియా ఉంది, లైక్ లిటిల్ బిట్ ఐడియా ఉంది, సాఫ్ట్వేర్ కోర్సెస్ కొంచెం ఐడియా ఉంది అని అనుకుంటే టెస్టింగ్ కూడా తీసుకోవచ్చు. సో మాన్యువల్ టెస్టింగ్ కాకుండా ఆటోమేషన్ టెస్టింగ్ తీసుకోండి. లైక్ టోస్కా అని ఒకటి ఉంటుంది, సో అదొకటి తీసుకోండి. లేదా మనకి ఇంకా ఒకటి అంటే నాన్ కోడింగ్ అంటే SAP సెక్యూరిటీస్ అని ఉంటుంది. SAP లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో SAP సెక్యూరిటీస్ తీసుకోండి. సో ఇవి నాన్ కోడింగ్ జాబ్స్ నాకు తెలిసినవి. అండ్ వీటిలో ది బెస్ట్ అంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండాలి, అండ్ మాకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండాలి, శాలరీస్ మంచిగా ఉండాలి అనుకుంటే నా సజెషన్ వచ్చేసి వర్క్డే HCM. ఓకే, సో నేను వీటిపైన ఇప్పుడు నేను మీకు చెప్పిన దానిపైన వర్క్డే పైన కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ పైన కావచ్చు, నేను ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.